హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ జై గణేష. మనం ఖైరతాబాద్ బడా గణేష దగ్గరికి అయితే వచ్చాము. భారతదేశంలో హైదరాబాద్లో ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకొని ప్రతి సంవత్సరం కొత్త అవతారంతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ సంవత్సరం 2024లో 70 ఫీట్లతో 6 తలలతో చాలా అద్భుతంగా భక్తులకు వినాయక చవితికి దర్శనం ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు చాలా అద్భుతంగా దర్శనమిస్తున్నాడు. ఈ రోడ్డు చూసారుగా, వాహనాలతో మరియు ప్రయాణికులతో ఎప్పుడు రద్దీగా అయితే ఉంటుంది. పండుగకు 2 రోజుల ముందే క్యూ లైన్ ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తుతో భక్తులకైతే దర్శనం ఇవ్వడానికి ఇక్కడ చాలా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తారు. దాదాపుగా 90% అయితే వర్క్ పూర్తయింది. స్వామివారి యొక్క పంచ యొక్క వర్క్ అయితే నడుస్తుంది, డిజైన్ అయితే వేస్తున్నారు. ముందుకు వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది అప్డేట్ అయితే మనం తెలుసుకుందాము. మనం చూస్తున్నది ఈరోజు 29 తారీఖు అప్డేట్ అనమాట. తప్పకుండా జై గణేశాన్ని లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ దారి ఎప్పుడు రద్దీగా అయితే ఉంటుంది. 3 దారులు అయితే ఉంటాయి. అక్కడ చూడండి, అక్కడ నుంచి ఒక దారి ఉంటుంది, అది మూసివేస్తారు. మరియు ఇక్కడ మధ్యలో ఒకటి ఉంటుంది, అక్కడ కూడా మూసివేస్తారు. ఇక్కడ నుంచి మనం బడా వినాయకు నుంచి అక్కడ ద్వారక తోరణం అయితే కనబడుతుంది, చిన్న డిజైన్ అయితే చేశారు, అక్కడ కూడా మూసివేస్తారనమాట. ఈ 3 రాష్ట్రాలు మూసివేసి భక్తులకు దర్శనం ఇవ్వడానికి ఇక్కడ చిన్నగా షెల్టర్ అయితే కట్టారు, రేకుల షెడ్. ఈసారి వర్షానికి కానీ తడవకుండా భక్తులకు మంచి సదుపాయం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మన వినాయకుడిని తమిళనాడు నుంచి వచ్చి మట్టి వర్క్ అయితే పూర్తి చేయడం అయితే జరిగింది. ఇంకా పెయింటింగ్ వర్క్ మిగిలి ఉంది. బడా గణేశ పాదాల దగ్గర మూషికం అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో అయోధ్య రాముడి యొక్క విగ్రహము, రైట్ సైడ్లో రాహు కేతువులు అయితే కనిపిస్తూ ఉంటారు. స్వామివారి పంచ యొక్క డిజైన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే కాలేదన్నమాట. జూమ్ చేసి చూపిస్తాను. 6 తలలు 6 పడగలతో సప్తముఖ మహాగణపతిగా ఈసారి 2024లో దర్శనం ఇవ్వబోతున్నాడు. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. దాదాపుగా ప్రతి సంవత్సరం ₹1,00,00,000 పైనే వినాయకుని తయారు చేయడానికి అయితే ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఇక్కడ మండపాలు అయితే ప్రక్కన మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తున్నాయి. మండపాలలో శివపార్వతుల యొక్క కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం యొక్క విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ స్వామివారి పాదాల దగ్గర చిన్న షెల్టర్ అయితే ఏర్పాటు చేశారు. అక్కడ స్కానర్ కోడ్ పెట్టడం అయితే జరిగింది. ఎవరైనా సరే భక్తులు స్వామివారికి డొనేట్ చేయాలంటే స్కానర్ కోడ్ ద్వారా మనం పే చేయవచ్చు. ఈసారి ప్రత్యేకంగా స్వామివారి పాదాల దగ్గర అయితే రాహుకేతుల యొక్క విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు. ఈ రాహుకేతులు ఎవరంటే అమృతం కోసం సముద్ర మదనాన్ని చిలికినప్పుడు, అమృతం వచ్చినప్పుడు రాహుకేతులు దేవతా రూపాలు దాల్చి అమృతాన్ని సేవిస్తారు. రాక్షసుల మరణం అనేది ఉండదు కాబట్టి అమృతం గొంతుకు కిందికి దిగకముందే విష్ణువు గ్రహించి విష్ణు చక్రంతో వాళ్ళ తలలను అనేది వధిస్తాడు. స్వామివారికి లెఫ్ట్ సైడ్ మనకు శివపార్వతుల యొక్క కళ్యాణం యొక్క మండపం అయితే ఏర్పాటు చేశారు. శివపార్వతులు మరియు మధ్యలో విష్ణుమూర్తి విగ్రహం అయితే ఏర్పాటు చేశారు. చూడండి, చాలా అద్భుతంగా అయితే మనకు కలరింగ్ అయితే పెయింటింగ్ అనేది మనకు వేస్తున్నారు. చూడండి, గమనించవచ్చు. ఇక రైట్ సైడ్ చూసుకున్నట్టయితే కనుక మనకు ఇక్కడ శ్రీనివాస కళ్యాణము విగ్రహాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. మధ్యలో ఆకాశరాజు, లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు దేవతామూర్తులు ఆశీర్వాదం చేస్తున్నట్టుగా మనకు పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తూ ఉన్నది. ఇంకా చాలా బాగుంటుంది ఈసారి అయితే. ఇక్కడ చూడండి, శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి ఇలా పోస్టర్ అయితే ఉంటుంది. పూర్తి అయితే ఇలా మొత్తం టోటల్గా ఖైరతాబాద్ బడా వినాయకుడు అయితే మనకి ఇలా కనిపిస్తూ ఉంటాడు. ప్రపంచంలోనే 2వ వినాయకుడిగా చెప్తూ ఉంటారు. మన భారతదేశంలో ఖైరతాబాద్ వినాయకుడు చాలా ఫేమస్. హైదరాబాద్లోని ఎన్ని వినాయకులు ఉన్నా కానీ చాలా ఫేమస్ అయింది ఖైరతాబాద్ వినాయకుడు. మనం చూడవచ్చు, పెయింటర్ అయితే చాలా ఎత్తులో ఉండి వర్క్ అయితే చేస్తున్నారు. చాలా కష్టపడుతూ ఉంటారు మన ఖైరతాబాద్ వినాయకుడి కోసం. చాలామంది భక్తులు అయితే వస్తూ ఉంటారు వినాయక చవితికి.
ఇప్పటికే చాలామంది ప్రయాణికులు ఆగి ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటున్నారు, వీడియోలు కూడా తీసుకుంటున్నారు. చాలామంది భక్తులు ఆగి దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఇది ఫ్రెండ్స్ ఖైరతాబాద్ బడా గణేశుని యొక్క అప్డేటు 29 తారీఖు వరకు. మళ్ళీ వినాయకుడు పూర్తయిన తర్వాత మరో వీడియోతో కలుద్దాం. తప్పకుండా వీడియో నచ్చితే జై గణేష్ అని కామెంట్ చేసి లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.